కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష పూర్తయింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న సంజయ్ రాయ్ సెమినార్ హాల్ కి చేరుకునేసరికి బాధితురాలు చనిపోయిందన్నారు. సిబిఐ అధికారులు అనేక ఆధారాలను చూపించి ప్రశ్నించగా తాను వేరే చోట ఉన్నట్టు సంజయ్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. తనను ఇరికించారని, తాను నిర్దోషినని పేర్కొన్నాడు నిందితుడు సంజయ్ రాయ్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి నిన్న పాలిగ్రఫీ టెస్ట్ పూర్తయింది. ఇందులో సంచలన విషయాలు దాంతో పాటు లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న సంజయ్ రాయ్ సెమినార్ హాల్ చేరుకునేసరికి బాధితురాలు చనిపోయిందని కూడా ఆ పరీక్షలో కూడా ఆయన పేర్కొన్నాడు. సిబిఐ అధికారులు అనేక ఆధారాలను చూపించి ప్రశ్నించగా తాను వేరే చోట ఉన్నట్టు సంజయ్ సమాధానం ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. తనను అన్యాయంగా ఇరికించారని, తాను నిర్దోషినని నిందితుడు సంజయ్ రాయ్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో పలు కీలకమైన విషయాలు బయటపడ్డాయి. తాను సెమినార్ హాల్ కి చేరుకునేసరికి బాధితురాలు చనిపోయిందని ప్రధాన నిందితుడు సిబిఐ అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కోల్కతా వైద్యురాలి హత్య కేసులో తాను నిర్దోషి అని సంజయ్ రాయ్ కోర్టులో చెప్పిన కొన్ని రోజులకే అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా అధికారులు నిర్వహించారు. అయితే లై డిటెక్టర్ పరీక్షలో అనేక తప్పుడు నమ్మశక్యం కాని సమాధానాలు వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కూడా సిబిఐ అధికారులు అంటే ఒక సోర్స్ ద్వారా కూడా తెలిసింది. అయితే లై డిటెక్టర్ పరీక్ష సమయంలో సంజయ్ రాయ్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు కూడా ఒక రిపోర్ట్ తెలిపింది. పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సిబిఐ అధికారులు అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించగా తాను వేరే చోట ఉన్నట్టు సంజయ్ రాయ్ పదే అదే జవాబు చెప్పినట్లు కూడా సమాచారము. తాను చూసేసరికి అప్పటికే బాధితురాలు మృతి చెందిందని నిందితుడు పలుమార్లు ఇదే విషయాన్ని పేర్కొన్నాడని, భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు లై డిటెక్టర్ పరీక్ష సమయంలో సంజయ్ రాయ్ తెలిపాడు. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు నేరం తర్వాత సంజయ్ రాయ్ హత్య చేసినట్లు అంగీకరించాడని కోల్కతా పోలీసులు మరోవైపు కోల్కతా పోలీసుల వాదన అయితే మరోలా ఉంది. కానీ తనను ఇరికించారని, తాను నిర్దోషినని అని పేర్కొంటూ నిందితుడు యూటర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే గత శుక్రవారం సిల్దాలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏసీసీఎం కోర్టు ముందు కూడా ఇదే తరహా వాదనలు కూడా సంజయ్ రాయ్ వినిపించారు. అయితే దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే కోల్కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు మాట మారుస్తున్నట్టు ఒక సిబిఐ అధికారి అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు సమాచారం వస్తోంది. అదే సమయంలో తన ముఖంపై ఉన్న గాయాలకు నేరం జరిగిన సమయంలో భవనంపై ఉండడంతో అతను సరైన సమాధానాలు ఇవ్వలేదని సదరు అధికారి కూడా అన్నట్టు కూడా మనకు సమాచారము. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్ వైద్యురాలి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే ఆగస్టు 10న సంజయ్ రాయ్ ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్, బ్లూటూత్ హెడ్ ఫోన్ ఆధారాలతో సంజయ్ రాయ్ ని అదుపులో తీసుకున్నారు. ఉదయం 4 గంటల సమయంలో మృతదేహం లభ్యమైన కళాశాలలో సెమినార్ హాల్లోకి సంజయ్ రాయ్ ప్రవేశించినట్లు దర్యాప్తు నివేదికలు క్లియర్ గా చెబుతున్నాయి. అయితే సంజయ్ రాయ్ 2019 నుండి కోల్కతా పోలీసుల వద్ద సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కొందరు సీనియర్ పోలీస్ అధికారులతో సన్నిహితంగా మెలిగాడు. ఆ తర్వాత అతన్ని కోల్కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డుకు పంపించి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ లో ఆయన్ని నియమించారు. ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో సహా 4గురికి శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. అయితే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సిఎఫ్ఎస్ఎల్ నుంచి కోల్కతా నుంచి నిపుణులు కోల్కతాకు చేరుకొని కూడా ఈ పరీక్ష నిర్వహించింది. అయితే ఇప్పుడు సంజయ్ రాయ్ ఇలా మాట మార్చడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లై డిటెక్టర్ టెస్ట్ లో కూడా ఎవరైనా అబద్ధం చెప్తే అది క్లియర్ గా కూడా
తెలుస్తూ ఉంటది టెస్ట్ లో అబద్ధం చెబుతున్నాడని సిబిఐ అధికారులు ఇప్పటికీ తమదైన శైలిలో కూడా నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది రోజుకో ట్విస్ట్, రోజుకో అన్న చందనం కూడా ఈ జూనియర్ డాక్టర్ అత్యాచార కేసు మలుపు తిరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఈ మరోవైపేమో ఇటు జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఖచ్చితంగా ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. అయితే నిందితుడు సంజయ్ రాయ్ చెప్పిన విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తాను నిర్దోషి అని, తనకి ఎలాంటి తప్పు తెలియదనడము. అనంతరం సంజయ్ రాయ్ తల్లి కూడా కొద్ది రోజుల కిందట కీలక వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి అపాయం కలిగించలేదు, ఎవరిని హాని చేయలేదు. తాను ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పేవాడు. తన భార్య మరణంతో తాను ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంటూ కూడా తల్లి వ్యాఖ్యానించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సందీప్.